బైబిల్ ఉన్న దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు అని ఉంది. ఏంటి ఆశగల ప్రాణమును చెప్పండి అమ్మా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. సో నిర్ణయకాలం అందరు చెప్పండి. గనుక విశ్వాసి అయినవాడు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. విశ్వాసమూలముగా అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆయన టైమింగ్ ప్రకారం జీవిస్తాడు. త్వరపడతాం, చాలాసార్లు కంగారు పడతాం, ఏదో కావాలనుకుంటాం, ఏదో అయిపోతాం. కానీ ఈ చదవబడిన వాక్య భాగంలో దేవునికి ఒక టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ ప్రకారమే వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. వ్యవసాయం చేసేవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి విత్తనాలు వేస్తారా? వేయరు. అదును పదును అన్నీ చూసి సమయాన్ని చూసి విత్తనం వేస్తాడు. సో ఏమీ లేకుండా ఊరికినే వేసుకుంటూ వెళ్ళిపోయేటోడు వాడాడో కొంచెం లూజ్ అయి ఉండాలి, టైం చూసి కాలం చూసి. సో నీ జీవితంలో కూడా దేవుని కాలం కొరకు ఎదురు చూడాలి. ఎవరి కాలం కొరకు ఎదురు చూడాలి? రక్షణ పొందడానికి ఒక కాలం ఏర్పాటు చేస్తాడు, దీవించబడ్డానికి ఒక కాలం ఏర్పాటు చేస్తాడు, అభివృద్ధి చెందడానికి ఒక కాలం ఏర్పాటు చేస్తాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతడు వాగ్దానం కొరకు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? ఇందాక రాగానే ఇక్కడ 2 ముసలి తల్లులు ఉన్నారు, వాళ్ళకు కూడా కాలం ఉంది అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళ జీవితంలో కూడా నెరవేరనివి ఉంటాయి. చక్కగా ఆ తల్లి అయితే 2 చేతులు పైకిచ్చి చక్కగా ఆరాధిస్తుంది. నేను ఇటు చూడట్లేదు, వాళ్ళని చూస్తున్నాను అటు అదా. సో అబ్రహాము దేవుడు వాగ్దానం చేసింది. అతడు 75వ ఏట అతడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మిన దాని కొరకు 25 సంవత్సరాలు కళ్ళు కాయలు కాసినట్టు ఎదురు చూచాడు. అప్పుడు వాగ్దాన పుత్రుడు జన్మించాడు. అబ్రహాం విషయంలో అలాగై ఉండొచ్చు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల కొరకు ఎదురు చూస్తారు. నా సేవ జీవితంలో చాలా స్థలాల్లో పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టారు. వారి విశ్వాసం నేను చేసిన ప్రార్థన. దేవుని మీద ఉన్న విశ్వాసం ఉండాలి, భక్తులు చేసే ప్రార్థన, ఈ 2 కలిస్తే అద్భుతం జరుగుద్ది. ఒక్కొక్కసారి నీ కొరకు ఎవడు చేయని పరిస్థితి ఉండొచ్చు, నీ విశ్వాసం దేవుని కృప 2 కలిసిన అద్భుతం జరుగుద్ది. సో ఈ రాత్రి ఎవరెవరు దేని కొరకు నిరీక్షిస్తున్నారు, దేని కొరకు ఎదురు చూస్తున్నారు? యేసు ప్రభు కాలంలో ఒక వ్యక్తి స్వస్థత కొరకు 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. 38 సంవత్సరాలు. అప్పటికి ఇంకా యేసు ప్రభు పుట్టలేదు. పుట్టక ముందే వాడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర. యేసు ప్రభు వచ్చినా అక్కడున్న ఆనవాయితీ ఏంటంటే, అక్కడికి వెళ్ళాను, బెతెస్దా కోనేటి ఎంతో ఎండిపోయి ఉంది, ఇప్పుడు ఏం లేదు అక్కడ. బెతెస్దా కోనేటి దగ్గర 5 మండపాల్లో అక్కడంతా కూడా రోగులు కుప్పలు కుప్పలుగా ఉండి ఎదురు చూస్తూ ఉండేవారట. ఎందుకు? ఆయా సమయాల్లో దేవుని దూత వచ్చి ఏం చేసేదంట? చెప్పండి అమ్మా. నీళ్లను కదిపేదట. నీళ్లను కదిపినప్పుడు మొదట ఎవడు దూకుతాడో వాళ్ళు బాగుపడేవారు. ఈ రాత్రి వేళ నీ సమయం ఏదో ఒకవేళ అది ఇదై ఉంటే నువ్వు ఆసక్తిగా వాక్యం విను. నిన్ను దేవుడు దర్శించే సమయం నువ్వు ఎరుగకుంటివి అని రాయబడి ఉంది. దేవుడు నిన్ను దర్శించే సమయం నీవు ఎరుగకుంటివి. దేవుడు నిన్ను దీవించడానికి వచ్చినప్పుడు నువ్వు పరధ్యానంలో ఉంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు నువ్వు పరధ్యానంలో ఉంటే, సో దేవుని యొక్క సమయాన్ని నువ్వు గమనించే వాడివై ఉండి ఎదురు చూస్తే నీ విశ్వాసంలో 1, 2, 3 కాదు, చాలా దీవెనలు పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రాత్రి
అబ్రహాము విషయంలో 25 సంవత్సరాలు ఎదురు చూచిన అబ్రహాము నీతికి వారసులం చప్పట్లో ఐగుప్తు దాటిన నేకులం మోషే బడిలో బాలురము మోషే బడిలో బాలురము యేసయ్య ఒడిలో కృతార్థులం ప్రియపుత్రులం మేము నిబంధన జనులం. గట్టిగా పలకండి, నిబంధన జనులు అంటే దేవునితో వాగ్దానంలో ప్రవేశించిన బిడ్డవి. మేము నిబంధన జనులం, మేము నిబంధన, మేము నిబంధన. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, నిబంధన జనులం నిరీక్షణ ధనులం. గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధు. ఏంటి సంబంధం నీకు? అది యేసుతో రక్త నిబంధనలోకి, రక్త సంబంధం కలిగి నిబంధనలోకి వచ్చిన వాడు. అతనికి ఒక సమయం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ ద వెరీ ప్రీరిక్విజిట్ నీకు ముందుగా కావాల్సింది ఏంటంటే నీవు దేవుని కుమారుడుగా కుమార్తెవుగా అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహ జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? పెళ్ళికి ముందా, పెళ్ళైన తర్వాత? నువ్వు దేవునితో రక్షణ బంధంలోనికి నువ్వు ముందు వచ్చినప్పుడు నీ జీవితంలో అన్ఆన్సర్డ్, జవాబు రానివి చాలా ఉండిపోయి ఉంటాయి. జీవితం ఒక్కొక్కసారి నీకు ప్రశ్నగా, పెద్ద ప్రశ్నగా ఉంటుంది. చాలాసార్లు దేవుని వాగ్దానాన్ని నువ్వు తెలుసుకునే లోపల బతుకంతా బాధగుండా వెళ్తుంది. బతుకంతా ఎట్లా వెళ్తుంది? బాధ. ఈయన చూడండి, అదే బాధతో మొదలుపెట్టాడు. 102వ కీర్తన మొదలు వచ్చిన, యెహోవా నా ప్రార్థన ఆలకించు. ప్రార్థన, నా మొర్ర నీ యొద్దకు చేరని, నా కష్టదినమును నాకు విముఖుడవై ఉండకు బాబోయ్, నాకు చెవియొగ్గు, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు రండి. నీ జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు, యేసు గొప్పవాడు, అద్భుతాలు చేస్తాడు, వాక్యం వింటూనే ఉంటావు. కానీ మన బతుకులు ఈయనలాగే ఉంటాయి. ఈయన ఏమంటాడు? త్వరపడి రమ్ము అంటే చాలా అవసరతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఏమో నీవే ప్రార్థన చేసావో, ఎందుకు వచ్చానో తెలియదు అమ్మలారా. మీ కొరకు వచ్చానే అనిపిస్తుంది నాకు. చక్క కూర్చొని వాక్యం అంటున్నారు వాళ్ళు. అక్కడ చూస్తే అతని బాధ ఏంటి? పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోతున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఓ దేవా, పొగ ఎగిరిపోయినట్టు దినాలు ఎగిరిపోతున్నాయి. ఒక్కొక్కసారి నీవు అనుకున్నది జరగదు, అనుకున్న ఉద్యోగం రాదు, అనుకున్న చదువులు చదవలేం, జీవితం అంతా ఏదైపోద్ది. కానీ ఒక్కటి మాత్రం నువ్వు తెలుసుకోవాలి, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నప్పుడు అది ఆలస్యమైనా దేవుడు దాన్ని అద్భుతంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఆ భక్తుని యొక్క జీవితంలో దినాలు ఎగిరిపోతున్నాయి. ఈ రాత్రి వేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభునందు ప్రియులారా, అనుకున్న సమయం దినాలు గడిచిపోతున్నాయి. దినాలు గడిచిపోతే ఇప్పుడు జరిగేదేంటి? జీవితంలో జరగవలసినవి ఆగిపోతాయి, జీవితంలో జరగవలసిన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. నేను చెప్పేది విశ్వాసం. ఈ లోకాన్ని జయించే విజయం, ఈ లోకంలో ఉన్న పరిస్థితిని జయించే విజయం, అది నీ విశ్వాసం. ఇదే నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్లాన్లో, ప్రణాళికలో నువ్వు ఉంటే ఆలస్యమైనా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ చూస్తే నీ సమయం అయిపోయింది అని ఏమి చింతించకు. అందరూ చెప్పండి, దేవుని నిర్ణయకాలం. సరే, దేవుడు కార్యాలు, యేసుప్రభు కార్యాలు ఇండియాలోనే చేస్తాడు, బయట చేయడానా? చేస్తాడా? ఒకసారి అమెరికాలో నన్ను ఒక కుటుంబం
భార్య భర్తలు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని ఈయన ఎట్ట నన్ను కారులో తీసుకెళ్ళాడు, ఎక్కడ మీటింగ్లో ఆయన తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళి పెద్ద ఇల్లు, 3 అంతస్తులు, ఒక అంతస్తు భూమిలో ఉంటుంది, బేస్మెంట్ అంటారు. వారం ఉన్న తర్వాత ఇంకొక రాష్ట్రం నుంచి వేరే వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు అమెరికాలో. నేను పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సామాన్లు తీసుకొని కిందకు వచ్చాను. ఎందుకో దేవుని ఆత్మ చెబుతుంది వీళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలని. నా కళ్ళ ముందు ఇలాంటి పిల్లలు తిరుగుతున్నారు. ఇలాంటి పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ పిల్లలేమో అనుకున్నాను నేను. అసలు ఆ పిల్లలు కాదు, మన వల్ల వయసు. ఎందుకో నేను కారు ఎక్కక ముందు ఆయనకు పిలిచి చెప్పాను, సహోదరుడా, ప్రభు నీ కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, చెయ్యి అన్నాడు. నా కళ్ళ ముందే పిల్లలు తిరుగుతున్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి వద్దా? వాళ్ళు మరి ఆయన పిల్లలు, వీళ్ళు నా వాళ్ళే నాకెందుకు చేస్తా పిల్లల కొరకు అంటే దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. కనుక ఈ పిల్లలు ఎవరని ముందు అడిగాను. మా కింద బేస్మెంట్లో కిరాయికి ఉన్న వాళ్ళ పిల్లలు అన్నాడు. అమ్మయ్య, దేవుడు నన్ను లైన్లోకి తీసుకొస్తాడు అనుకున్నాను. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా అన్నాను. లేరన్నాడు. అమ్మా, భర్తకి అప్పుడు 58, భార్యకి 53 కదా, ఎంత? మరి దేవుడు ఇలా ప్రార్థన చేయమని చెప్పాడయ్యా. దేవుడు చెప్తే చేయన్నాడు. అని భార్యని అడిగాను. మళ్ళీ ఆవిడ పెద్ద నర్సు, ఆవిడ అమెరికాలో పెద్ద హాస్పిటల్లో పెద్ద నర్సు, పిల్లలు లేరు. వాళ్ళిద్దరి చేతులు తీసి దగ్గర పెట్టి ప్రార్థన చేశాను. మరుసటి సంవత్సరానికి ఒక అమ్మాయిని కన్నది. ఎందుకు చెప్తున్నాను నేను? దేవుని టైం ఎప్పుడు ఆలస్యం కాదు. అందరు చెప్పండి, దేవుని టైం ఎప్పుడు ఆలస్యం కాదు. పక్కన చెప్పు. ఇల్లు కట్టడం ఆలస్యం అయిపోయిందా? ఏం బాధపడకండి, ఏం బాధపడకండి. పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అయిపోయిందా? ఏం బాధపడకండి. ఈయన బాధ అంతా నా దినాలు అయిపోతున్నాయి బాబోయ్. ఈయన చూడండి, పొగ ఎగిరిపోయినట్లుగా నా దినాలు తరిగిపోతున్నాయి, పొయ్యిలోనిది కాలిపోయినట్టుగా నా ఎముకలు కాలిపోతున్నాయి. ఎముకలు కాలిపోతాయా? ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయింది. హృదయం కూడా వాడిపోయిందా? ఓ దేవా, ఈ బాధలన్నీ ప్రార్థన అని చెప్పి దేవుడికి చెప్తున్నాడు శ్రమలన్నీ. ప్రార్థనని ఎవడికి చెప్తున్నాడు శ్రమలన్నీ? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవా ఓ అద్భుతం చేయని అడగచ్చగా. నీ బాధ అంతా ఆయనకు కావాలా? నీకు తెలియదా? 139వ కీర్తనలో నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, పడుకోవడం తెలుసు, ఎలాంటి ఆలోచన వస్తుందో తెలుసు. ఇంకా దేవుడికి ప్రభా ఆవిరైనట్టు వెళ్ళిపోతుంది, ఎముకలన్నీ మొత్తం అంతా ఇదైపోతుంది అని దేవుడికి చెప్పడం అవసరమా? ఎంత టైం పాడు చేశాడు ఇందులో. నీ జీవితంలో అద్భుతాలు జరగకుండా ఎంత టైం పాడు చేసుకుంటున్నావు. ఈ రాత్రి నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావు, ఆయన అద్భుతాన్ని చూస్తావు, ఆయన ఆశ్చర్యకార్యాలు చూస్తావు. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకేమంటున్నాడు? భోజనం చేయడమే మర్చిపోయాడంట. ఈ ఆడవాళ్ళు ఇందులో స్పెషలిస్టులు. అత్త తిట్టింది అనుకోండి, నాకు తినరా లేదు, వాళ్ళు తినరు కదా, మళ్ళీ భర్త పిల్లలు తినకుండా ఉప్పు కారం ఎక్కేసి పాడు చేసేస్తారు. ఏమా, మీకేమీ చెప్పక్కర్లేదు, నా తల్లుడు ఎంత మంచివాళ్ళు మీరు. భోజనం చేయటకే మర్చిపోయాడట. ఏంటో మరి. ఏమా, ఇక్కడ ఎంతమంది అత్తలు ఉన్నారు? కోడలు నేర్పిస్తున్నారా? పరలోకం వెళ్ళాలంటే మానేయండి ఏడిపించడం. వింటున్నారా? ఓ కోడలా, ఎంతమంది కోడలు ఇక్కడ ఉన్నారో? ఇలాంటి బాధలన్నీ అయ్యి ఇంకేమంటాడు 5వ వచనంలో, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుపోయినాయి అంట. ఓ దేవా, ఎముకలు, చర్మం ఎముకలకు అంటుకుపోయిందంట. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. దేవుని వాక్యం చెప్తుంది, అరే నువ్వు దేవుని పోలికలు ఉన్నావురా అంటే ఇడు గోడబాతులాగా ఉన్నాడు అటు. ఏంటి బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి అమ్మా? దేవుడు మనుషుని ఎలా చేశాడు? తన పోలికలో. దేవుడు మనిషిని ఏ రూపంలో చేశాడమ్మా? తన పోలికలో, తన స్వరూపమందు చేస్తే ఈయనేమంటాడు? నేను గోడబాతలాగా ఉన్నాను. ఇంకేమంటాడు చూస్తే? చెప్పండి, దాని తర్వాత చదువు. పాడైన స్థలములలోని పైడి కంటి వలె ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఒరే, దేవుని పోలికల గురించి మాట్లాడుకోకుండా నేను గోడబాతలాగా ఉన్నాను,
పిచ్చుకులాగున్నాను. ఏమా మిమ్మల్ని ఎవడన్నా కాకి అన్నాడు అనుకోండి, ఎట్టుంటుందమ్మా? కుక్క అన్నారు అనుకోండి, ఎట్టుంటుంది? చాలా కోపం వస్తుంది. కానీ కోపంలో తిడతాం, రే గాడిద, నువ్వు కన్నా నవమాసాలు మోసి కన్న తల్లి, ఓ ఇన్ని కథలు పడి చెప్పండి చేసిన తర్వాత ఆడి మాట వెనకపోతే రే గాడిద అంటావు. నువ్వే ఈయన తనకదానే అనుకుంటున్నాడు, మందిని అనట్లేదమ్మా, వేరేమని అనట్లేదు. చూడండి, బాధ ఎక్కువైతే నువ్వెవడివో మర్చిపోతావు. శ్రమ ఎక్కువైతే నువ్వెవరివో మర్చిపోతావు. నీ రక్షకుడు ఎవరు, నీ దేవుడు ఎవరు, నీ సృష్టికర్త ఎవడు, ఆయన నీకు ఇచ్చిన కృప ఏంటో అన్నీ మర్చిపోతావు. ఇక్కడ చూస్తే ఇవన్నీ మర్చిపోయి బాధలన్నీ, ఈవేళ రేపు ఏంటంటే బాధలన్నీ అన్లిమిటెడ్ టాక్ టైం చెప్పడమే. ఈ రాత్రి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమ బాధ దేవుని పోలిక అన్నీ మర్చిపోయి నేను బాతుని, నేను పిచ్చుకుని ఇవన్నీ ఏదో చెప్పుకుంటున్నాడు. బాధలు అట్లా అనుకుంటాం. మన విశ్వాస విలువ నీకు తెలియకపోతే ఇదో బతికేనా, ఏసో దేవుడేనా, ఇలాంటి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతారు చాలామంది. ఏమంటే విజయచంద్ర గారు, మీ ఊళ్ళో పందులు ఉన్నాయా? దాని బతుకులు ఎప్పుడు పైకి చూడదట. అది దాని ఆ మెడ కూడా ఇక్కడ ఇంతే తిరుగుద్ది, ఇలా లేవదు. అది ఈ కాలంలో తిరుగుతూ ఉంటుంది అది. కానీ ఆ పందులు కాసేటోడు ఎప్పుడో ఒకసారి పట్టుకుంటాడు, 4 కాళ్ళు కట్టేసి కర్ర పెడతాడు, ఈ కర్ర దోపి ఇలా భుజం మీద పెడితే అప్పుడు చూస్తుందట. ఇది ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. బతికంతా ఎక్కడ చూసింది అది? ఇప్పుడు ఎక్కడ చూస్తుంది? చావకముందు. చాలామంది అంటే రేపు మా పోయేటప్పుడు చూస్తారు. అరే నీ పళ్ళు ఊడిపోకముందు దేవుణ్ణి నమ్ముకో. బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ బిడ్డలకి ఎవరైనా ఉంటే మంచి పూలదండలు అయితే బాగుండేది. చక్కగా కూర్చున్నారు మంచి బిడ్డలు. నేను ఎక్కడికి వెళ్ళి చెప్తాను, నా కట్లో పడ్డారంటే మేము చెప్పేస్తాను ఎక్కడికి వెళ్ళినా. వింటున్నారా? బాధ కష్టం కన్నీరు, దినములు వెళ్ళిపోతున్నాయి, ఆలస్యం అయిపోయింది. ఇవన్నీ చెప్పి ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడో. 12 వచనం, నీవు నిత్యము సింహాసనాసీనుడివై ఉన్నావు అని ఇప్పుడు పైకి చూస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎక్కడ చూశాడు? కిందే చూశాడు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడు? అమ్మ పైకి చూడగానే భాష మారిపోయింది. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని వైపు తిరిగావంటే పిచ్చి మాటలన్నీ, అవిశ్వాస మాటలన్నీ పోతాయి, విశ్వాసం మాటలే పలుకుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సింహాసనం మీద ప్రభువును చూచాడో, ఎప్పుడైతే ఈ సింహాసనం మీద దేవుణ్ణి చూచాడో, ఇప్పుడు వస్తుందన్నమాట. ఏంటంటే ఆ తర్వాత వచనంలో ఏమని రాస్తున్నాడు? నువ్వు లేచి సియోనును కరుణిస్తావు. దేవా నేను చూస్తున్నానయ్యా, నేను చూడగానే నీలోంచి కరుణ వచ్చేస్తున్నట్టు ఉంది. ఈ రాత్రి దేవుని కరుణ నీలోనికి వచ్చునుగాక, ఆయన ఆత్మ నీలోనికి ప్రవహించునుగాక. సహోదరుడు ఇందాక అది చెప్తున్నాడు, తైలాభిషేకం అని ఎందుకు పాడాడు, ఏం చేశాడు? కానీ ఈ రాత్రి దేవుడు తన ఆత్మచేత నేను నింపబోతున్నాడు. చాలా కాలంగా విశ్వాసంగా బతుకుతున్నావు, కానీ అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు గారు అంటాడు, ఎఫెసీకి వెళ్ళినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మ ఎవరైనా ఇప్పుడు వినలేదే అని అనడానికి లేకుండా నేను పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి పైకి చూడగానే అన్నీ మారిపోయినాయి, సనుగు పోయింది, సంశయాలు పోయినాయి. నీ జీవితంలో కూడా ఈ రాత్రి నువ్వు దేవుని వైపు కొందరైతే చూస్తూ ఉండవు, అన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 38 సంవత్సరాలు బాగుపడదాని అక్కడే కూర్చున్నాడు. వాడు ముందు చాలామంది వచ్చి బాగుపడుతున్నారు, కానీ వీడికి బాగుపడే ఆ టైం రాలేదు, వీడికి విశ్వాసం కూడా లేదు. చూస్తా ఉన్నాడు. అసలు ఇంకా అనుకున్నాడు యేసుప్రభు, నేను వెళ్ళకపోతే వీడికి బాగురాదు, వీడు బాగుపడలేడని. నేను యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు. యేసుప్రభు అక్కడ లేకుండానే దేవుని దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడల్లా మొదట ఎవడు దూకుతాడు వాడు బాగుపడ్డాడు. ఇప్పుడు యేసే అక్కడికి వచ్చాడు. యేసుప్రభు కథలు చెప్తున్నాడు. ఇదే బాధ. అయ్యా నాకు 38 సంవత్సరాలు ఇది ఇక్కడ వచ్చి, ఆ దూత అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. చూడండి, తాతకు దగ్గులు నేర్పడం అంటారు చూసారా? తాతకు దగ్గులు నేర్పుతాడు ఎవడన్నా. వాళ్ళు దగ్గే ఎన్నో వర్షాకాలాలు చలికాలాలు ఎన్నో రొంపలు పెట్టి అన్ని పెట్టి ముసలోళ్ళు అవుతారు కదా. నా చిన్నతనం, నా పెళ్ళైన కొత్తలో నా భార్య వాళ్ళ చిన్నమ్మ పిల్లలు వాళ్ళ తాత దగ్గర ఉండేవారు అన్నమాట. వాడు చెప్తున్నాడు, తాత అట్టగా దగ్గేది ఇట్ట దగ్గమన్నాడు. ఆ పెద్దవాడు ఎట్లా దగ్గుతాడు, అట్లా దగ్గుతారు వాళ్ళు. ఈడెట్లా
తాత అట్లా దగ్గకూడదు, ఓహో అని దగ్గాలట. ఇంతోడు చెప్తున్నాడు వాళ్ళ తాతకి. వాళ్ళదేమో కొంచెం ఎక్కువ పెట్టినట్టు ఉంటుంది, ఏమయ్యా ఎక్కువ వైబ్రో పెట్టినట్టు ఉంటుంది. ఎవరిదే? ముసలోళ్ళు దగ్గితే కొంచెం అలాగే వెళ్తుంది. ఆడు తాతకు చెప్తున్నాడు, తాత అట్లా కాదు దగ్గేది. అరే బాబు పక్కెళ్ళమంటాడు, అట్లా కాదు దగ్గేది అని దగ్గాలంట. దాన్ని తాతకి దగ్గులు నేర్పడం అని. ఈ దేవుడికి చెప్తున్నాడు, ఈయన చూడండి యేసుప్రభుకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అసలు నా సంగతి తెలియదు, చాలా సీనియర్ నేను అంటున్నాడు. అవిశ్వాసంలో నెంబర్ 1. ఆడు ముందు ఎంతోమంది బాగుపడిపోతున్నారు, కానీ వీడికి బాగుపడడానికి అసలు ఇష్టమే లేదు, అందుకే పరిపేసుకున్నాడట. 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఆడు బతుకులో ఇంకా యేసుప్రభుగా చెప్తున్నాడు, నేను 38 ఏళ్ళ నుంచి ఉన్నాను, దేవుని దూత వస్తుంది, రిపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. వచ్చి దేవుని దూత నీళ్లు కదిపినప్పుడల్లా ముందెవడు దిగుతాడు, దిగుతాడు. వీడి దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, ఫలానా సంవత్సరం ఆడు బాగుపడ్డాడు, ఫలానా సంవత్సరం ఆడు బాగుపడ్డాడు, ఫలానా సంవత్సరం ఆడు బాగుపడ్డాడు. వీడు మాత్రం బాగుపడలేదు. అన్నీ నా యేసయ్య ఎంత ఓపిక మంతుడండి, చెప్పేదంతా విన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆడు చెప్పిందంతా విన్నాడా లేదా? దావీదు గారు కూడా ప్రార్థన అని చెప్పి ఎన్ని చెప్పుకుంటా కూర్చున్నాడండి. నేను బాతుని, నేను పిచ్చుకుని, నేను అది, నేను ఇది, నాకు నిద్ర రావట్లేదు, ఎముకలని అరిగిపోయినాయి, ఇవన్నీ చెప్పుకుంటే బాధపడుతున్నాడా? ఎప్పుడైతే పైకి చూశాడో ఇవన్నీ మర్చిపోయాడు. దేవుడు కృపగలవాడు, ఆయనకు సమయం ఉంది, ఆ సమయంలో నాకు అద్భుతం జరుగుద్ది అని నమ్మాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి నీ అద్భుతం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు? అది ఈ రాత్రి కావచ్చు, అది పెద్ద సభలు, వాల్ పోస్టర్లు అన్నీ లేని సభ కావచ్చు. నాకు తెలియదు ఈవేళ వస్తాను ఎందుకు. దేవుడు అసలు నేను సిద్ధపడి వచ్చిన సందేశం వేరే. దేవుడు ఇక్కడికి వచ్చి నన్ను తిప్పేసి మాట్లాడమన్నది ఒకటైంది. ఈ రాత్రి వేళ నీ సమయం అని చెప్పండి, దేవుని సమయం చెప్పండి. దేవుని సమయంలో శారా గర్భం ధరించింది, దేవుని సమయంలో రిబ్కా గర్భం ధరించింది, దేవుని సమయంలో ఇందాక చెప్పాను కదా, అమెరికాలో 53 సంవత్సరాల ఆ దేశస్తురాలు గర్భం ధరించింది. పెళ్ళైన అంటే ఆవిడ కూడా 48 సంవత్సరాల వయసులో, వింటున్నారా, ముస్లిం సాయిబులు ఆవిడ గర్భం ధరించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 1-2 కాదు, మా దగ్గర లిస్ట్ ఉంటుంది, పెద్ద బుక్ ఉంటుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ స్వస్థతలు జరిగినాయి అన్ని బుక్ రాస్తారు. ఆ బుక్లో చాలామంది ఉన్నారు. పిల్లలు లేని వారికి పిల్లలు, ఇల్లు లేని వారికి ఇళ్ళు, వాహనాలు లేని వారికి వాహనాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు. ఒకటేంటి, మా సంఘం నుంచి ఊరికినే నెలకు వెళ్ళిపోతున్నాడు అమెరికాకి, ఇతర దేశాలకి వెళ్ళిపోతున్నారు. ఇంగ్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్. ఒకటేంటి, ఏ దేశాలకు వెళ్తే ఆ దేశాలకు వెళ్ళిపోతున్నారు మా సంఘం నుంచి. బాగా ధనవంతులు, బలిసిన వాళ్ళు కాదు, దేవుని నమ్ముకొని బలపడ్డవాళ్ళు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ రాత్రి ఒకవేళ నీ కాలంలో అద్భుతం జరగలేదా, నీ పిల్లల కాలంలో అద్భుతం జరిగించేటట్టుగా నమ్ము, ప్రార్థించు, స్తోత్రం కలుగునుగా. కాలంలో జరిగిపోయి సంగతి చూడండి. మోషేకి 2 పరిచారకులు ఉన్నారు, ఒకరు యెహోషువ, ఇంకొకరు కాలేబులు. ఏమండి, ఇప్పుడు ఒక రొట్టె ఉంది, మీ 2 తినాలి, ఏం చేస్తారు? చెరుసగం తింటారు కదా. నాయకత్వం ఎలాగిస్తారండి బాబు పాస్టర్ గారు? రొట్టె ముక్క ఉంటే 2 చెరుసగం తింటారు. నాయకత్వాన్ని ఎలాగ విడగొడతారు? మోషే తర్వాత 2 సమానులే, కాలేబులు. కానీ కాలేబుకి నాయకత్వం రాలే, యెహోషువకు వచ్చింది. మోషే కొడుకు అవ్వలే. యెహోషువ తర్వాత, యెహోషువ పిల్లలు ఏమి తాగుబోతులు, తిరుగుబోతులు కాదు. నువ్వు నా ఇంటి వారును. మరి అంత చెప్పిన వాళ్ళు పిల్లల్ని దేవుడు ఎందుకు లైన్లోకి తీసుకురాలేదు? సంగతి తెలిస్తే చదివి, నేను దేవునితో మీరు చదివేసి ఊరుకుంటారేమో. ఒక్కోసారి చదువుతున్నాను అంటే ముందుకు వెళ్ళను. కొన్ని సంవత్సరాలు నెలకి ఒక్కసారి కొత్త నిబంధన అయిపోయేది పాస్టర్లో. ఏంటి, నెలకు ఒకసారి కొంత నిబంధన, ఒక 10 సార్లు కీర్తనలు, తక్కువ 3 సార్లు సంవత్సరానికి బైబిల్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు దానికంటే నేను కొంతమంది లెక్కేసుకుంటారు, నేను 100 సార్లు చదివాను, 200 సార్లు చదివాను. నేను లెక్కే పెట్టలేదు.
వింటున్నారా? రాత్రి వేళ 38 సంవత్సరాలు యేసు ప్రభు వాడి దగ్గరికి వచ్చాడు. ఒకటే మాట అన్నాడు, డూ యూ వాంట్ టు బి హీల్డ్? నీవు స్వస్థ పడగోరుచున్నావా? ఈ రాత్రి అదే ప్రశ్న. నీకు బాగుపడాలని ఉందా? స్వస్థత పడాలని ఉందా? మానసిక, శారీరక, ఆత్మీయ, అన్ని రకాలు. బల దగ్గరికి వచ్చినప్పుడు మీలో అనేకులు బలహీనలు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. కొందరు పాపంలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పడుకొని, కొందరు రోగులు, కొందరు బలహీనత. ఏ బలహీనత నేను వెంటాడుతుంది? ఈ రాత్రి వేళ ప్రభు తన గొప్ప కార్యం జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు తన జీవితంలో బాధలన్నీ పోయిన తర్వాత ఒక్కసారి ఉన్నట్టండి సింహాసనాసీనుడై ఉన్న దేవుని చూచాడు. చూడగానే అంతా పరిస్థితులన్నీ, మాట, భాష, వొకాబులరీ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? సియోన్ను కరుణించుటకు నిర్ణయ కాలం వచ్చింది. నేను అమెరికాకు వెళ్లకుండా 20 సంవత్సరాలు నా వీసా రిజెక్ట్ అవుతూ వచ్చింది. నా సాక్ష్యం ఇంతకుముందు ఒకవేళ నరేంద్రపురంలో చెప్పుండొచ్చు. మా నాన్నగారు, అంటే నేను ఇంజనీర్ని అవ్వాలనుకున్నాను, మా నాన్నగారు డాక్టర్ కావాలనుకున్నారు. 2 కాలేకపోయాను. నా జీవితంలో చాలా ప్రతికూలతలు గుండా వెళ్ళాను. మా నాన్నగారు నన్ను అమెరికా బైబిల్ కాలేజ్ పంపిద్దాం అనుకున్నారు. 78 నుంచి 98 దాకా నాకు వీసా రిజెక్ట్ అవుతూ వచ్చింది. దేవుని నిర్ణయకాలం వచ్చింది. 78లో వెళ్ళిపోయి ఉంటే అక్కడే అమ్మాయిని చేసుకుని అక్కడ ఉంది మనకు పరిచయం వచ్చి ఈ ఊర్లో వచ్చి శ్రీమంతుల ఇంట్లో వీళ్ళ దగ్గర వాక్యం చెప్తానా? ఏంటండా పెళ్ళి కాకుండా అమెరికాకి వెళ్తే వస్తారండి? ఎవడన్నా రారు. నేను రాను. ఎవడు రాడు? మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఉండిపోయారు, రాలేదండి. నా బిడ్డని పంపించాను, అది రాలేదు. డాక్టర్ అమ్మ అక్కడే, నేను ఈ దేశంలోనే ఉంటాను, ఇక్కడ అబ్బాయిని చూడమంది. నన్ను అమెరికాకు పంపడానికి సువార్తికునిగా దేవుడు సిద్ధపరిచి పంపించాడు. స్తోత్రం చెప్పండి. తెల్లోళ్ళకి వాక్యం చెప్పడానికి పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఆఫ్రికాలో నల్లోళ్ళకి వాక్యం చెప్పడం. ఈ డిసెంబర్లో ఒక వారం కొరకు వచ్చేళ్ళండి అంటున్నారండి. బాబా, వయసు ఎక్కువైపోతుంది, ప్రయాణాలు ఏం చేస్తాం? ఒక వారం కొరకు వచ్చి ఆఫ్రికా నుంచి కానీ అమెరికా నుంచి వచ్చి జస్ట్ ఒక వారంలో జస్ట్ 2-3 రోజులు వాక్యం చెప్పి వెళ్ళిపోండి. ఈ సంవత్సరానికి ఆల్రెడీ వెళ్ళొచ్చేసాను. ఆఫ్రికాకి, యూరోప్కి, అమెరికాకి వెళ్ళొచ్చేసాను. వచ్చే సంవత్సరమే నా ఇల్లు నేను ఊడ్చుకోవాలి, నా సంఘంలో నేను పరిచయం చేసుకోవాలండి. నమస్కారం పెట్టేశాను. రాను. ఏదో దేవుని చిత్తంలో ఉన్నందుకు వచ్చాను. శ్రీమంతులు విజయచంద్ర గారు ఈ రాత్రి వేళ అందరు లేచి నిలబడండి. చింతించద్దు. ఎవరంటే దిక్కులు చూడకండి. అందరు కూడా కండ్లు మూసుకొని నీ జీవితంలో ఆలస్యాన్ని చూసి చింతిస్తున్నావా? ప్రశ్నల మీద ప్రశ్నలు, దేవుని ప్రణాళికని తప్పుగా చూస్తున్నావా, తలస్తున్నావా? మర్చిపోకు, ఆయన నిర్ణయ కాలం ఒకటి ఉంది. చింతించు. నీ కన్నీరు తుడిచే సమయం, నిర్ణయ కాలం ఉంది. నీ బాధలు పోయే సమయం ఉంది. నువ్వు మంచి దినాలు చూస్తావు. నీ బిడ్డలు ప్రయోజకులుగా చూస్తావు. నీ బిడ్డలు దేవుళ్ళు ఎదగడం చూస్తావు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకునిచున్నారని వినుడి కంటే ఎక్కువైన సంతోషమే ఉంది. అలాంటి సంతోష గడియలు నీకు ఇస్తాడు. దేని గురించి చింతిస్తున్నాడు? నీ భర్త మారలేదనా, భార్య లోబడట్లేదనా? ఈ రాత్రి వేళ దేవుని నిర్ణయ కాలం. అదే నోరు అందరి చేతులు పెట్టి అదే చెప్పుకుని, ప్రభువా నా నిర్ణయ కాలం మీద నాకు చూపించు. నాలో ఉన్న చింత తీసేయి. నాలో ఉన్న చింత, వేదన, ఆవేదన అన్ని కూడా తొలగించు. ఈ రాత్రి నీ వాగ్దానాన్ని నేను చూస్తున్నాను. యేసు నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అందరి చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తుంటుండగా ఈ రాత్రి వేళ ప్రశ్నించి నా ప్రాణమా
ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ప్రశ్నించే నా ప్రాణమా. 6/8 బాగా స్లో. ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. కలత చెందనేల కృంగిపోవనేల. కలత చెందనేల కృంగిపోవనే. నా యేసుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తని సన్నుతించుమా. ప్రశ్నించి నా ప్రాణమా. ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ప్రశ్నించి నా ప్రాణమా. ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. కలత చెందనేల కృంగిపోవనేల. కలత చెందనేల కృంగిపోవనేల. నా యేసుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తని సన్నుతింతుమా. ప్రశ్నించి ప్రాణమా. ప్రతి ప్రశ్నకు జవాబు యేసే సుమా. ఈ రాత్రి యేసు నీకు జవాబు. నువ్వు ఎన్ని ప్రశ్నలు ఇళ్ళకి వచ్చినా ఈ రాత్రి యేసు వైపు చూడకపోతే ఈ రాత్రి నువ్వు అనుకున్నది నీ జీవితంలో పొందుకోలేవు, చూడలేవు, దాన్ని సమీపించలేవు. నీ వాళ్ళు నీ కష్టాలు తీర్చలేరు. నీ భర్త, నీ భార్య, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు ఎవరు నీ కష్టాలు తీర్చలేరు. యేసు ఒక్కడు. ఆయన మాత్రమే నీ కన్నీటిని తుడిచేవాడు. ఆయన మాత్రమే నీ బాధను తొలగించేవాడు. ఆయన మాత్రమే నీకు నెమ్మదినిచ్చేవాడు. ఆయన మాత్రమే నీ సమస్య నుంచి లే అని ఒక మాట పలికితే నీవు లేవగలిగేవాడు. దినాన్న ప్రభు నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కూర్చోబెట్టండి. నేను ప్రార్థన చేసిన తర్వాత మీరు ముగించుకోవచ్చు. అందరు అలాగే నిలబడి ఉంటుండగా ఒక కుడి చేయి ఎక్కువ కట్టి, ఒక కుడి చేయండి, కుడి చేయిని పైకెత్తండి, ఎక్కువ కట్టేయండి. ఎడమ చేతిని నీ గుండె మీద పెట్టుకో. ఎడమ చేయి ఎప్పుడు కూడా గుండె ఎప్పుడు ఎడమ పక్కనే ఉంటుంది, అక్కడికి పెట్టుకో. ఈ రాత్రి వేళ ఒక ప్రార్థన నేను చేస్తాను, ఏకీవించండి. మా జీవం గల తండ్రి, ఈ రాత్రి ఈ మురారి గ్రామంలో నీ దాసుడు శ్రీమంతుల విజయ్ చంద్ర గారి సంఘంలో ప్రభువా, మీరు బిడ్డల ఎదుట ఈ గ్రామంలో ఈ కూడికి ఏర్పాటు చేయడానికి నీ కుమారుడు పాస్టర్ డేవిడ్ని వాడుకున్నారు. అందుకు స్తోత్రం. నన్ను కూడా నేను అనుకోలేదు, కానీ మీరు అనుకున్నారు, ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ బిడ్డలు నాయన నీ వైపు చూస్తున్నారు, నీ వైపు చూస్తున్నారు నాయన. వారిలో ఉన్న కన్నీరు తొలగిపోవాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. ఈ రాత్రి టైం ఫర్ ఎవరీ ఇండివిజువల్. ప్రతి విశ్వాసి పట్ల నీకొక నిర్ణయ కాలం ఉంది. యేసు నామములో ఈ ఇక్కడున్న బిడ్డలు దేని కొరకు ఎదురు చూస్తున్నారో అది వారి జీవితాల్లో జరుగునుగాక. యేసు నామములో గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. యేసు నామములో ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో ప్రభువా, మరి బిడ్డలకు వివాహాలు కాక నిలిచిపోయారు. యేసు నామములో నీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చండి. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. యేసు నామములో ప్రభువా, బిడ్డల యొక్క మంచి చదువును జ్ఞానాన్ని మీరు దయచేయండి. ప్రభువా, నీ దాసుని యొక్క కుటుంబంలో, సేవలు, సంఘంలో కూడా గొప్ప బ్రేక్ త్రూ యేసు నామములో మీరు జరిగించుదురుగాక. I speak for breakthrough for this ministry in the blood name of Jesus. నాయనా నీకు దావీదు ఎలాగ ఆదరించబడ్డాడు. నీ నిర్ణయ కాలంలో అద్భుతాలు ఎంతమంది భక్తుల జీవితాల్లో మీరు అద్భుతాలు చేశారో, వాళ్ళు పొందారో, ఈ రాత్రి బిడ్డలందరి జీవితాల్లో అలాంటి అద్భుతాలు పొందుటకు మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సమాధానం
ఈ రాత్రి ఈ ప్రత్యేక కూడికలో, ఈ సభలో పాలు పొందిన ప్రియులందరికీ, దీని కొరకు ప్రయాసపడిన బిడ్డలకి, దీన్ని నిర్వహించిన తన దాసునికి, వారి కుటుంబాలకు ఇప్పుడు యేసు వచ్చు వరకు సదాకాలం తోడే ఉండుగాక.